హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు జాను సింపుల్ క్రియేషన్స్. ఈరోజు తక్కువ బడ్జెట్లోనే మెత్తగా జ్యూసీగా 20 రవ్వ లడ్డూల్ని ఎలా చేయాలో చూపించేస్తున్నా. మనం తక్కువ బడ్జెట్లోనే చేస్తున్నాం కనుక 10 రూపీస్ నెయ్యి ప్యాకెట్ తీసేసుకొని ఒక ప్యాన్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 4-5 బాదం జీడిపప్పుని కట్ చేసేసి వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. బాదం జీడిపప్పు రెడ్ కలర్లో మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. నెయ్యిలో ఫ్రై చేసుకున్నాక ఇలా సైడ్కి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1.5 కప్పు ఉప్మా రవ్వని తీసేసుకోవాలి. ఉప్మా రవ్వని సూజీ బొంబాయి రవ్వ అని కూడా అంటాం. ఇప్పుడు మంటను మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మిక్స్ చేసేస్తూ ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసేసుకొని అందులో 1/4 కప్పు షుగర్ వేసేసుకొని మళ్ళీ 1/4 కప్పు షుగర్ని యాడ్ చేసేసుకుంటున్నా. మొత్తం 1 కప్పు షుగర్ 4 యాలకులు వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసేసుకోవాలి. 1 కప్పు రవ్వకి 1/4 కప్పు షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ఈ షుగర్ పౌడర్ని పక్కన పెట్టేసుకోవాలి. రవ్వ ఇలా రెడ్ కలర్లో రంగు మారేంత వరకు ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి నూనె కానీ నెయ్యి కానీ 1 స్పూన్ తీసేసుకొని తురిమిన కొబ్బరి 1 కప్పు తీసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. కొబ్బరి కూడా మీడియం టు లో ఫ్లేమ్లోనే నిదానంగా ఫ్రై చేసుకోవాలండి. చక్కగా వేగితేనే రుచి కరెక్ట్గా ఉంటుంది. చూడండి, మీకు ఇక్కడ చూస్తే మీకే తెలుస్తుంది రెడ్ కలర్లో ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఈ కొబ్బరిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలన్నమాట. మనం ముందుగా షుగర్ పౌడర్ చేసుకున్నాం కదా, ఈ షుగర్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం ఉంచి యాడ్ చేసేసుకుంటున్నా. అండ్ అలానే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం షుగర్ని పక్కన పెట్టాను కదా, ఎందుకంటే టేస్ట్ చేసి మళ్ళీ యాడ్ చేసేసుకోవడానికి, లేదంటే మరీ తీయగా అయినా బాగోదు. సో మీరు కూడా అడ్జస్ట్ చేసుకోండి, మీరు ఎంత తింటే అంత. అండ్ ఇప్పుడు నేను ఇందులో 1/2 కప్పు పాలు తీసేసుకొని 1/2 కప్పు మొత్తం యాడ్ చేయకూడదండి, జస్ట్ లైట్గా కొన్ని యాడ్ చేసి కొన్ని ఉంచేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలు కూడా మొత్తం మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కవర్ చేసేసి ఒక 15 మినిట్స్ రెస్ట్ ఇద్దాము. 15 మినిట్స్ తర్వాత చూపిస్తున్నా, కొంచెం మీకు గట్టిగా అవుతుందండి. రవ్వ పాలన్నీ పీల్ చేసుకొని చక్కగా ఉంటుంది. ఇప్పుడు నేను టేస్ట్ చేశాను, ఇంకొంచెం యాడ్ చేసేసుకుంటున్నా తక్కువ అయిందని. సో ఇలా 2-3 స్పూన్స్ షుగర్ పౌడర్ అయితే మిగులుతుంది. సో మీరు కూడా అట్లా చూసేసి యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్న చూడండి, చేత్తో ఇలా చేస్తే అంత పర్ఫెక్ట్గా ఉండదు, కొంచెం హార్డ్గా ఉంటుంది. సో ఇంకొక 2 స్పూన్స్ మాత్రమే పాలని యాడ్ చేసుకొని చక్కగా చేత్తో మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం మిక్స్ అయింది కదా, ఇప్పుడు చూడండి ఒక లడ్డూలా చేసేసుకోవడమే చేత్తో. ఇప్పుడు మనకు రవ్వ లడ్డు అయితే రెడీ అయిపోయిందండి. అలానే మిగతా లడ్డూస్ అన్నీ మనం ముందు రవ్వను తీసేసుకొని కలిపేసుకొని అందులో జీడిపప్పు బాదం కూడా యాడ్ చేసుకొని ఒక ఉండలా చుట్టేసుకుంటే మనకు లడ్డు అయితే రెడీ అయిపోతుంది. చూడండి, చాలా ఈజీగా మనకైతే లడ్డు అయితే రెడీ అయిపోయింది. మన చేయికి అంటుతూ ఉంటుంది కదా, మధ్య మధ్యలో ఇలా స్పూన్తో తీసేసుకుంటే ఇంకా ఇబ్బంది లేకుండా చక్కగా వస్తాయి. 50 to 60 రూపీస్లోనే 20 రవ్వ లడ్డూస్ అయ్యాయండి. సో నేనైతే ఇక్కడ నెయ్యి అయితే చాలా తక్కువ యూజ్ చేశాను, 10 రూపీస్ ప్యాకెట్ మాత్రమే. అలానే షుగర్ కూడా 1 కప్ అండి. అండ్ రవ్వ కూడా 1.5 కప్పు.
అండ్ డ్రై ఫ్రూట్స్, యాలకులు. సో ఇవే కనుక ఒక 50 రూపీస్తో అయిపోతుంది. సో మీరు కావాలంటే ట్రై చేయండి. పక్కాగా జ్యూసీగా, సాఫ్ట్గా చాలా బాగున్నాయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్, కామెంట్ చేస్తారని కోరుకుంటున్నా. అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేసేయండి. ఖచ్చితంగా నేనైతే చేసి చూపిస్తాను.